కాంగ్రెస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందజేయాలన్నారు. గురువారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీలకు పని భద్రత, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించడంతో పాటు హెల్త్ కార్డులు, గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరారు. 55 ఏళ్లు పైబడిన హమాలీలకు నెలకు 6,000 రూపాయల పెన్షన్, ప్రమాదంలో మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయల పరిహారం, ఇండ్లు లేని వారికి 120 గజాల స్థలం, పని ప్రదేశాల్లో తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 50 కిలోలకు మించిన బరువులు మోయడాన్ని నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, హమాలీ సంఘాల నాయకులు సుంకరబోయిన వెంకన్న, ఔరేషు మారయ్య, పజ్జూరు యాదగిరి, బొమ్మకంటి లక్ష్మీపతి, నూకల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి సమస్యలతో కూడినటువంటి వినతిపత్రాన్ని సమర్పించడం అనేటటువంటి జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు హమాలీ కార్మికులకు మొత్తం మేనిఫెస్టోలో వాళ్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి, హమాలీ కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇతర హమాలీలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రకటించి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి ఎఫ్సిఐ కానీ, సివిల్ సప్లై కానీ, ఎస్డబ్ల్యూసీ కానీ, సిడబ్ల్యూసీ కానీ, బెవరైజ్ కానీ, ఎలక్ట్రికల్ స్టోర్స్ కానీ, ఇట్లా ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి హమాలీలందరినీ కూడా 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి కోరడం అనేటటువంటి జరుగుతోంది. మిగతా బజార్ ముఠా, రైస్ మిల్స్, తర్వాత గోడౌన్ హమాలీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి కనీస వేతనాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి సంబంధించినటువంటి ఫీస్ రేట్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఉన్నటువంటి పరిస్థితి లేకుండా కనబడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి వీళ్లకు 56 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి హమాలీ కార్మికుడికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు వారికి వినతిపత్రం సమర్పించడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అందరూ మండల తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నల్గొండ తహసీల్దార్ గారికి వివరణ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇందులో 2023 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది. అదేవిధంగా ఇల్లు లేని హమాలీలకు హమాలీ కాలనీలు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఈ 2 హామీల్ని తక్షణం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు అసంఘటిత రంగంలో హమాలీలు పనిచేస్తున్న క్రమంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వారికి ఎలాంటి నష్టపరిహారం లేకుండా కుటుంబాలన్నీ అనాథలుగా మారిన పరిస్థితి ఉంది. ప్రమాదాలకు గురై కాలు చేతులు విరిగి వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం కలిగిస్తూ అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎఫ్సిఐ, సివిల్ సప్లై, ఎలక్ట్రికల్ స్టోరు, మార్కెట్ లాంటి సంస్థలలో సంబంధించిన హమాలీలను ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని సమస్యల మీద దశల వారీగా ఆందోళన కార్యక్రమం మండలాల ముందు రేపు జిల్లా వ్యాప్తంగా ధర్నా ఉంటుంది. సెప్టెంబర్లో చలో హైదరాబాదు కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. హమాలీలంతా పెద్ద ఎత్తున ఈ దశల వారీ ఆందోళనలో పాల్గొనాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇచ్చిన సమస్యలను, ఇచ్చిన హామీలను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు తహసీల్దార్కి మెమోరాండం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో ఎన్నికల ముందు హామీలను ఏదైతే ఉందో ఈ భవన నిర్మాణ కార్మికులకు మాదిరిగా ఈ సంబంధించిన హమాలీలకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. హమాలీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వృద్ధాప్యంలో వాళ్ళు బస్తాలు మోసి వాళ్ళ నడుములొంగి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్లకు చేతగాని టైంలో ఆ కుటుంబాన్ని చూసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ఇళ్ల స్థలాలు ఇవి కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు చేసి ఈ వెల్ఫేర్ బోర్డు సాధించడం కోసం హమాలీ కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.